ఈరోజు క్రైస్తవులుగా యోబు గారి జీవితము మనకు ఆదర్శం. మనం యోబు గారి జీవితాన్ని పరిశీలించినట్లయితే ఒక విశ్వాసి జీవితం భూమి మీద ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఈరోజు విశ్వాసి అనగానే ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు అని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పూర్తిగా దానికి వ్యతిరేకంగా మనకి కనిపిస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి యోబు గ్రంథము 1వ అధ్యాయంలో యోబు గారు ఆయన యొక్క పరిస్థితి మనకి వివరించబడింది. చూడండి, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చూడండి, ఈ ఒక వచనంలో యోబు గారు ఎలాంటి వ్యక్తితో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. యోబు గారిలో ఉన్నది ఏంటంటే యథార్థత, అలాగే న్యాయము అన్నది. ఈ లక్షణాలు దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలు. యోబు గారు ఆయన భౌతికంగా మనం చూస్తే ఎంతో శ్రీమంతుడు. అయితే ఈ కాలంలో ఉన్నటువంటి శ్రీమంతుల కంటే ఒక భిన్నమైన జీవితాన్ని కలిగిన వాడు. ఈరోజు శ్రీమంతులకు లేని గుణాలు కలిగిన వాడు అద్భుతమైనటువంటి దేవుని యొక్క భక్తుడు యోబు గారు. ఈరోజు అనేక మంది ధనవంతుల జీవితాలు మనం చూస్తే మలినమైనటువంటి జీవితాలు, పాడైపోయినటువంటి జీవితాలు, వ్యసనాలతో కూడుకున్నటువంటి జీవితాలు, అస్తవ్యస్తమైనటువంటి జీవితాలు, యథార్థత లేదు, న్యాయం లేదు, ఒక ఎదుట వ్యక్తిని ప్రేమించే తత్వము లేదు. కానీ యోబు గారు ఇవన్నీ కూడా పుష్కలంగా కలిగినటువంటి వ్యక్తి. అందుకే మొదటి వచనంలో యోబు ఎలాంటి వ్యక్తి ప్రవర్తన విషయంలో అంటే అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనుషుల జీవితాలలో దేవుడు చూస్తున్నది ఏంటంటే తనలో ఉన్నటువంటి స్వభావము తన పిల్లల్లో ఉండాలి. చూడండి, దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగిన వాడో ఆ లక్షణాలను మనకివ్వబడినటువంటి ఈ జీవితంలో మనం సంపాదించుకోవాలి. వాటిని నేర్చుకోవడంలో మనం కష్టపడాలి. వాటిని పాటించటంలో, వాటిని చూపించటంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం మానవ జీవితంలో. అందుకే ఆయన తన పోలికలో, తన స్వరూపంలో మనుషులను సృజించుకున్నాడు. జంతువు ద్వారా దేవుడిని ఆశించటం లేదు, అవునా కదా? ఒక జంతువు ద్వారా, ఒక పక్షులలో, ఒక పురుగులలో, ఒక పశువులలో దేవుడు ఈ లక్షణాలు చూడాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే వాటిని ఆయన స్వరూపంలో సృజించలేదు కాబట్టి. అయితే ఈ సృష్టిలో దేవుడు తన స్వరూపములో, తన పోలికలో ఎవరిని సృజించాడు అంటే మనల్నే సృజించాడు, మనుషులనే సృజించాడు. అందుకే మనుషులలో ఆయన గుణాలను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా అనుకొని ఆయన భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా పరిశీలన చేస్తున్నాడు. ఆయన ఎందుకు పరిశీలన చేస్తున్నాడు మనుషులను అంటే తనలో ఉన్నటువంటి గుణాలు ఎవరైనా ఈ భూమి మీద కలిగి జీవిస్తారేమో అని దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఆయన మార్గాలలో నడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ధనవంతులు కానీ, పేదవారు కానీ, సామాన్యులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, విజ్ఞానులు కానీ, విద్యావేత్తలు కానీ, ఎవరైనా సరే ఆయన మార్గంలో నడిచేవారు కలరేమో అని భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఆయన పరిశీలన చేస్తున్నారు. అయితే ఎవరైనా కనిపించారా? ఎవరైనా కనిపించినట్లుగా మనం చూస్తున్నామా అంటే ఎవరు కనిపించటం లేదు. అక్కడక్కడ మనకి ఒకరు ఇద్దరు కనిపిస్తున్నారు, వారే నీతిమంతులు. ఇక్కడ యోబు గారి విషయంలో దేవుడు చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే తూర్పు దిక్కున ఉన్నటువంటి జనులలో యోబు గారే దేవుణ్ణి ఎరిగి ఉన్నవాడుగా, దేవుని మార్గంలో నడుస్తున్నవాడిగా
దేవుని గుణాలు తన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి చూపిస్తున్నవాడుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. యోబు ఎలాంటి వాడట? యథార్థవంతుడు, పక్షపాతము లేనివాడు. చూడండి, మన దేవుడు కూడా ఎలాంటి వాడు? పక్షపాతము లేదు. ఆయన పక్షపాతము చూపించని వాడు. ఆయన అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. మనుషులందరికీ ఆయన ఆహారాన్ని దయచేస్తున్నాడు. చూడండి, కాబట్టి యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. యోబు ఎలాంటి వాడట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ భక్తి, ఈ భయము, ఈ భక్తి మనల్ని నాశనములోనికి నడిపించదు, మనల్ని ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది. ఈ భయము, ఈ భక్తి దేవునికి దగ్గర చేస్తుంది. దేవునిలో ఆశీర్వదింపబడే జీవితాన్ని స్వతంత్రించుకుంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులకు దేవుడు జరగబోయేది తెలియజేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని అనుగ్రహిస్తాడు, తన మార్గాన్ని తెలియజేస్తాడు. ముందస్తుగా జరగబోయే విషయాలను దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారికి తెలియజేస్తాడు. దేవుని దృష్టిలో అత్యంత విలువైన వాళ్ళు ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు, దేవుడంటే వణికే వాళ్ళు, దేవుడంటే భయపడేవారు, దేవుడంటే భక్తి కలిగిన వారు, ఆయన మార్గములలో నడవటానికి సముఖతను చూపేవారు, ఆయన మార్గాలలో నడవటానికి ఇష్టపడేవారు, ఆయన్ని ప్రేమించేవారు. చూడండి, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి, మన జీవితాలు వర్ధిల్లుతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన మార్గాలలో నడవటానికి ప్రయత్నించేవారు, నడిచేవారు, ఇష్టపడేవారు, ఆయన మాటలకు లోబడేవారు. అంతే కదా? ఆలోచించేయండి. ఆయన మాటలకు హృదయపూర్వకముగా లోబడేవారు, మనస్ఫూర్తిగా ఆయన మాటలకు వారి జీవితాలను అప్పగించుకునేవారు, నటించేవారు కదా. కొంతమంది భయపడుతున్నట్లుగా నటిస్తారు, అవునా కదా? నటిస్తారు కానీ చెప్పిన పని చేయరు, అంతేనే కదా? అది వేషధారణ అని ప్రభుల వారు మనకి తెలియజేశారు. చూడండి, ఇప్పుడు మనం మన తల్లిదండ్రులకు భయపడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే వారి మాటలకు మనం లోబడాలి. చూడండి, అంటే వాడు గుర్తుపెట్టుకోండి, భయాలలో రెండు విధాలైనటువంటి భయాలు ఉన్నాయి. ఒక భయము నాశనానికి నడిపిస్తుంది, మరొక భయము ఆశీర్వదింపబడే జీవితాన్ని మనకి ఇస్తుంది. చూడండి, భయము అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తండ్రి కొడతాడు అని పని చేస్తారు, భయముతో పని చేస్తారు, చెప్పిన పని. అదొక విధం. మరికొంతమంది పిల్లలు తండ్రి చెప్పినటువంటి మాటను గౌరవించి పని చేస్తారు. ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైనది చెప్పండి? గౌరవించి పని చేయటం, గౌరవించి లోబడటం అనేది ఆ వ్యక్తికి ఆశీర్వాదం. చూడండి, నా తండ్రి కొడతాడు, నన్ను తిడతాడు అని భయముతో చేసే ఈ భయము మనల్ని ప్రయోజకులుగా మార్చదు. మన ప్రవర్తనలో మార్పు ఉండదు. కొంతకాలం అలా భయపడినట్లుగా పని చేస్తారు, ప్రవర్తిస్తారు, కానీ ఒకనొక సందర్భం రాగానే తిరగబడతారు. అది నిజమైనటువంటి పరివర్తన కాదు. దేవుడు అలాంటి జీవితాన్ని కోరడం లేదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే ఆయన మాటను గౌరవించడం మనం నేర్చుకోవాలి. గౌరవించి ఆయన మాటకు మనము లోబడాలి. చూడండి,
దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు మనల్ని నాశనం చేస్తాడు అనే ఉద్దేశంతో భయపడి మనము దేవుని యొక్క మాటలకు లోబడినట్లయితే అది ఒకానొక సందర్భంలో మనం వాటికి లోబడకుండా తిరగబడే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. దేవుడు అలాంటి భయాన్ని మనలో చూడాలని కోరుకోవడం లేదు. ఆయన మనకు జన్మనిచ్చిన వాడు, మనల్ని పుట్టించిన వాడు, మనల్ని సృజించిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, మన దేవుడు మంచివాడు అని ఆయన మాటను మనము గౌరవంగా తీసుకొని గౌరవించాలి. ఆయన మాటకు మనము లోబడాలి. ఇది దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు. ఇలాంటి భయభక్తులు కలిగిన వాడే యోబు గారు. చూడండి, ఇలాంటి భయభక్తి కలిగిన వాడు యోబు గారు. అంతేకాకుండా చెడుతనమును విసర్జించిన వాడు. చూడండి, యోబు గారు ఎలాంటి వాడట? చెడుతనమును విసర్జించిన వాడు. చూడండి, ఒకసారి మనం చూస్తే యోబు గారిలో ఉన్నటువంటి ఈ లక్షణాలు, ఆయన ప్రవర్తన మనం చూస్తే మూలము, ఈ గుణాలకు మూలము దేవుడు. ఈ గుణాలన్నీ కూడా యోబు గారిలో కనిపిస్తుంది. దేవుడికి చెడుతనం అంటే అసలు పడదు. ఆయన చెడుతనాన్ని అసహించుకునేవాడు. చెడుతనమునకు ఆయన యొక్క చోటు లేదు. దేవుడు పాపాన్ని అసహించుకునేవాడు. ఆయన పాపులను ప్రేమించేవాడు, కానీ పాపాన్ని అసహించుకునేవాడు. పాపమునకు ఆయన యొక్క చోటు లేదు. ఇప్పుడు నిజంగా ఆయన పిల్లలైన వారు ఏం చేయాలంటే పాపాన్ని అసహించుకోవాలి. చూడండి, అక్కడ యోబు గారు ఏం చేశారు? చెడుతనమును విసర్జించిన వాడు. విసర్జించాడు. ఒక పనికిరానిదైతే మనం దాన్ని విసర్జిస్తాం, అవునా కదా? విసర్జన, పనికిరాని దాన్ని మనము విసర్జిస్తాము. మానవులు విసర్జించవలసినది ఏంటంటే పాపం, చెడుతనం. చూడండి, యోబు గారు ఎంత గొప్పగా ఆయన జీవిస్తున్నాడో చూడండి. ఆయన శ్రీమంతుడే భౌతికంగా, కానీ ఆయన గుణంలో కూడా అత్యంత శ్రీమంతుడు. ఇంకా మనం యోబు గారి గురించి కొన్ని మాటలు చూస్తే 31వ అధ్యాయం, అదే యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియునేడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. చూడండి, ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే పరస్త్రీని నేను మోహపు చూపుతో చూడకూడదు. అలా ఒకవేళ నేను ఆశిస్తే నేను ఇతరులకు ఏ చెడునైతే చేయాలనుకుంటున్నానో ఆ చెడు నాకు జరగాలి అని కోరుకుంటున్నాను. అంటే ఈ విధమైనటువంటి తత్వం మనుషులలో ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తాడు, అవునా కదా? ఎదుటి వ్యక్తికి నాశనం చేయాలని అనుకోడు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడైతే, ఎందుకంటే ఎదుట వ్యక్తిని నేను పాడు చేస్తే అదే నాశనము నా మీదికి వస్తుంది అనేది మనిషికి తెలిసినప్పుడు, ఆ విధంగా మనుషులు పెరిగినప్పుడు ఎదుటి వ్యక్తికి మోసం చేయాలని ఎవరు కూడా అనుకోరు. చూడండి, యోబు గారు శ్రీమంతుడు, తూర్పు దిక్కున ఉన్న జనులలో అతనే గొప్పవాడు. ఈరోజు ఒక అధికారం ఉంటే ఎంత అన్యాయం చేస్తారు ప్రజలకు, చూడండి ఎలా దోచుకుంటారు ప్రజలకు, చూడండి, అవునా కదా? ఒక అధికారాన్ని, ఒక ధనాన్ని అడ్డు పెట్టుకొని పేదవారి మీద అధికారాన్ని ప్రదర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రేమించేవారు లేరు. కానీ యోబు గారి జీవితాన్ని మనం చూస్తే ఆయన అద్భుతమైనటువంటి విలువలు కలిగిన వాడు. 13వ వచనంలో, నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వ్యాజ్యం ఆడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును. చూసారా, ఒక అధికారంలో ఉన్నవాడు, ఒక న్యాయాధిపతిగా ఉన్నవాడు ఏదైనా ఒక వ్యాజ్యం అతని దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. ఎందుకంటే నీ ఉన్నదే అందుకు, దేవుడు ఆ అధికారాన్ని నీకు ఇచ్చింది అందుకే. ప్రజల పక్షాన న్యాయము తీర్చేవాడిగా, వారి సమస్యలకు వెంటనే పరిశీలించేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు నీకు ఆ అధికారాన్ని ఇచ్చాడు.
ఒకవేళ నీవు నిర్లక్ష్యం చేస్తే, వాడు పేదవాడు, వాడిని పట్టించుకునేది, వాడు నా కులం వాడు కాదు, నా మతం వాడు కాదు, నాకు సంబంధించిన వాడు కాదు, వాడి వ్యాజ్యాన్ని నేనెందుకు తీర్చాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఈరోజు సమాజంలో జరుగుతున్నది అదే. పేదవాడి గోడు పట్టించుకునేవాడు లేడు. పేదవాడు ఎన్ని నిరసనలు తెలియజేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా పేదవాడి గోడు పట్టించుకునే అధికారి లేడు. పేదవాడికి న్యాయం తీర్చేవాడు లేడు. అలాంటి వాళ్ళు ఒక విషయం తెలుసుకోవాలి, అధికారి కంటే పైన ఒక అధికారి ఉన్నాడు. అధికారులకు పైన ఒక అధికారి ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన తనకిష్టమైన వారికి సింహాసనాన్ని ఇస్తాడు. తనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళని సింహాసనం నుండి దించుతాడు. తనకిష్టం వచ్చిన వారికి ఆయన సింహాసనాన్ని ఇస్తాడు. అది దేవుడు అంటే. అది దేవుడు అంటే. ఆయన అంత గొప్పవాడు. మనం అనుకుంటాం పలానా వ్యక్తి గొప్పవాడు, పలానా వాడు గొప్పవాడు, పలానా అధికారి గొప్పవాడు. మనం అనుకునేవన్నీ కూడా తప్పు. దేవుడు అనుకుంటేనే ఆ వ్యక్తి అధికారంలో ఉంటాడు. దేవుడు అనుకుంటేనే. ఆయన అనుకున్నాడు కాబట్టే సౌలుని నియమించాడు. ఆయన తిరస్కరించాడు కాబట్టే సౌలుని దించేశాడు. దావీదుని నియమించాడు. ఆయన అనుకున్నాడు కాబట్టే నెబుకద్నెజరుకి సింహాసనాన్ని ఇచ్చాడు. ఆయన అనుకున్నాడు కాబట్టే అదే నెబుకద్నెజరు చేత గడ్డి తినిపించాడు. చూడండి, అది దేవుడు అంటే. మనం అనుకుంటాం ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏం చేయలేరని. అలా మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకే ఏ ప్రభుత్వం అయినా, ఏ అధికారమైనా. ఆయన అనుకుంటే సింహాసనంలో కూర్చోబెట్టగలడు. ఆయన అనుకుంటే అదే సింహాసనం నుండి దించేయగలడు. అది దేవుడు అంటే. నీకంటే గొప్ప అధికారి దేవుడు. నీ పైనున్న రాజు దేవుడు. నీ పైనున్నటువంటి చక్రవర్తి దేవుడు. ప్రతి మనిషి కూడా దేవుడికి లోబడి చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయదును? ఆన్సర్ లేదు నీ దగ్గర. నీకు అధికారం ఇచ్చిన దేవుడు ఒకరోజు నీ అధికారాన్ని ప్రశ్నించబోతున్నాడు. ఇది చాలా మందికి తెలియక ఈరోజు కుప్పిగంతులు వేస్తున్నారు. అధికారాన్ని చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ బలాన్ని, జనబలాన్ని, వారి ధనాన్ని చూసుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. వారికి నచ్చినట్లుగా పరిపాలన చేస్తున్నారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఈ అధికారాన్ని కట్టబెట్టినటువంటి దేవుడు ఒకరోజు నిన్ను ప్రశ్నించబోతున్నాడు. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం నీకుందా? ఆయనకి సమాధానం చెప్పే స్థితి నీ దగ్గర ఉన్నదా? చూడండి, భయపడాలి మనుషులు. దేవునికి భయపడాలి. నువ్వు ఎంత గొప్పవాడమైనా కేవలం మనిషిని గుర్తుపెట్టుకోవాలి. మనిషే కదా. నువ్వు అధికారమే కావచ్చు, కానీ నువ్వు ఒక మనిషివే కదా. మనిషి అంటే ఏంటి? మనిషి అంటే మట్టి. దేవుడు మనిషిని దేంతో చేశాడు? మట్టితో చేశాడు. మట్టి మనిషి. 6 అడుగులు 3 అడుగులు, అంతేనా కదా? మనిషి అనగానే మట్టితో చేయబడిన వాడు. రేపేమి సంభవించడం నీకు తెలియదు అన్నాడు. అది మనిషి యొక్క స్థితి. భవిష్యత్తు తెలియనివాడు మనిషి. నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు. అది మనిషి అంటే. నువ్వు అధికారమైనా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. రేపేమి సంభవించినా నీకు తెలియదు. మహిమా స్వరూపైనటువంటి దేవునికి మనిషి భయపడాలి. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు. అమరత్వం కలిగిన వాడే ఉన్నాడు. మనుషులలో ఎవడనో ఆయనను చూడలేదు, చూడనేరడు. చూడండి, పరిశుద్ధ దూతల మధ్యలో ఆయన మహాబేకురుడై ఉన్నాడు. దూతలంటే ఎంత శక్తివంతమైనవి తెలుసా? దూతలంటే సామాన్యమైనవి కాదు. వాటిని నిత్యము ఉండడానికి దేవుడు
ఆత్మజీవులుగా వాటిని సృజించారు. మనుషులు శక్తి విషయంలో మనం ఆలోచన చేస్తే దేవదూతలు ఎదుట ఎందుకు పనికిరారు మనుషులు. అంత శక్తివంతమైనవి దేవదూతలు. అలాంటి దేవదూతలను సృజించినటువంటి దేవుడు ఇంకెంత శక్తివంతుడు ఆలోచన చేయండి. అలాంటి దేవుడికి నువ్వు అధికారివైనా నువ్వు ఎవరివైనా సరే భయపడి బ్రతకాలి. ఆయనకు నచ్చిన పరిపాలన నువ్వు చెయ్యాలి. ఈరోజు సింహాసనం ఉందని, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేస్తే దేవుడు లేచినప్పుడు నేనేమి చేయదును అంటున్నాడు యోబు. చూడండి, దేవుడికి భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఒక న్యాయమైనటువంటి పరిపాలన చేశాడు యోబు గారు. అందరినీ పక్షపాతం లేకుండా చూశాడు. పక్షపాతం లేదు. ఒక న్యాయాధిపతి అంటే, ఒక అధికారి అంటే తన కింద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తండ్రి లాంటి వాడు. అంతేనే కదా, తండ్రి లాంటి వాడు. ఒక కుటుంబంలో తండ్రికి 4 పిల్లలుంటే 4 పిల్లల్ని పక్షపాతంతో చూస్తాడా? నువ్వు మగ పిల్లవాడివి, నువ్వు ఆడపిల్లవని తక్కువగా చూస్తారా? అలా చూస్తే మన తల్లిదండ్రులు కాలేదు. అవునా కదా? సమానంగా చూడాలి. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీ పిల్లలు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది చెప్పండి? సమానంగా చూసేవాళ్ళు ఉన్నారా? కులాల పేరుతో విడగొట్టేవాళ్ళు, మతాల పేరుతో విడగొట్టేవాళ్ళు, వర్గాల పేరుతో విడగొట్టి వాళ్ళకి నచ్చిన వారికి కావలసినవన్నీ ఇచ్చి, వారి కులం కానివాడు, వారి మతం కానివాడు, అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం. గుర్తుపెట్టుకోవాలి, ఒకరోజు దేవుడు ప్రశ్నించబోతున్నాడు. ఆయన పరిస్థితులను మార్చబోతున్నాడు. ఎందుకంటే నీకంటే గొప్ప అధికారి ఆయన. నీకు అధికారం ఇచ్చిన వాడు ఆయన. కాబట్టి ప్రతి మనిషి కూడా ఆయన చేతుల్లో పడకుండా చూసుకోవాలి. పౌలు గారు ఏమన్నారు? దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. ఆయన చేతిలో పడుట భయంకరము. ఆయన ఏంటో తెలియజేస్తాడు. ఆయన చేతిలో పడకుండా చూసుకోవాలి. ఇదిగో మా దేవునికి మేము అరణ్యంలోనికి వెళ్ళి ఆయనకు ఉత్సవం చేయాలి. మమ్మల్ని అందరినీ కూడా నువ్వు విడిచిపెట్టమంటే ఫరో ఏమన్నాడు? విడిచిపెట్టుంటే ఫరో బాగుండేవాడు. విడిచిపెట్టాడా? విడిచిపెట్టా. నేను మీ మాట విని పంపించడానికి అసలు యెహోవా ఎవరు అన్నాడు. వాడికి ఎంత పొగరదు. దేవుడు ఏం చేశాడు? ఒక అద్భుతంతో సరిపెట్టలేదు, 10 అద్భుతాలు చేసి వాడి పొగరు దించేశాడు. అది దేవుడు అంటే. నీ గర్వాన్ని అణచడానికి నీ మార్గంలోనికే వస్తాడు. ఆయన అనుకుంటే నిన్ను ఒక నిమిషంలో, ఒక క్షణంలో లేకుండా చేయగలడు నేను. అది ఆయన ఉద్దేశం కాదు. ఆయన శక్తిని నువ్వు తెలుసుకునే వరకు నీకు చుక్కలు చూపిస్తాడు దేవుడు. నీ మార్గంలోనికే వస్తాడు ఆయన. నిన్ను ఎలా దెబ్బ కొట్టాలో ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే నీకు ఆలోచన ఇచ్చినవాడు, నీకు మనసు ఇచ్చినవాడు, నీకు తెలివితేటలు ఇచ్చినవాడు. ఆయన ఎంత తెలివైన వాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిన్ను ఎలా అణచాలో ఆయనకి తెలుసు, నిన్ను ఎలా సరిచేయాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆ దేవుని చేతిలో పడకుండా మనం చూసుకోవాలి. యోబు గారు ఏమంటున్నాడు? దేవుడు లేచినప్పుడు నేను ఏమి చేయదును, ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును. దేవుడు క్వశ్చన్ చేస్తాడు రేపు. నువ్వు అధికారంలో ఉండి ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు వెంటనే నువ్వు స్పందించలేదు? వెంటనే నువ్వు ఎందుకు స్పందించలేదని రేపు దేవుడు అడుగుతాడు, అడగడా? 2 నెలల నుండి మణిపూర్ మండిపోతుంటే అధికారులు ఎప్పుడు స్పందించారు చెప్పండి? ఎప్పుడు స్పందించారు? నీ కుటుంబంలో ఒక వ్యక్తికి బాగలేకపోతే, ఒక కుమారుడికి కానీ కుమార్తెకి కానీ బాగలేనప్పుడు వెంటనే స్పందిస్తారా లేదా తల్లిదండ్రులు? అవునా కదా? ఆలోచన చేయండి. అర్ధరాత్రి అయినా సరే వెంటనే తీసుకుని వెళ్ళిపోతావు హాస్పిటల్కి. నీ కొడుకు కుమార్తెకు బాగలేనప్పుడు స్పందన, వెంటనే స్పందిస్తావు. 2 నెలల నుండి 2 నెలల కంటే పైన
దాదాపు 3 నెలల నుండి మణిపూర్ మండిపోతుంటే అధికారులు ఎప్పుడు మాట్లాడారు? ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళ రంగు బయటపడ్డ తర్వాత, వాళ్ళు మోసం బయటపడ్డ తర్వాత అప్పుడు స్పందించడం ప్రారంభించారు. అంతకుముందు వాళ్ళకి తెలియదా? వెంటనే తెలుసు వాళ్ళకి, అయినా స్పందించలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలంటే నిర్లక్ష్యం. వాళ్ళనేంటి మేము కాపాడేది, వాళ్ళకేంటి మేము సహాయం చేసేది. వాళ్ళు మా జాతి కాదు, మా మతం కాదు, మాకు సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు నాశనం అయిపోయినా మాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ సమాచారం ప్రజలకు తెలిసేసరికి మా అధికారం ఎక్కడ ఊడిపోతుందో, మాకున్నటువంటి పలుకుబడి ఎక్కడ దెబ్బతింటుందో అనే ఉద్దేశంతో మాట్లాడటం ప్రారంభించారు. చూడండి, దేవుడు ప్రశ్నిస్తాడు, ఆయన పరిస్థితులను మార్చబోతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, అధికారాన్ని ఇచ్చిన వాడు వదిలిపెడతాడని అనుకోవటము అది మన అజ్ఞానం. నువ్వు అనుకుంటున్నావు నాకు ప్రజలు ఇచ్చారు, నా దగ్గర జనబలం ఉంది. కాదు కాదు, ఇది దేవుడు ఇచ్చినటువంటి అధికారం. దావీదు దగ్గర ఏముంది చెప్పండి? సింహాసనం మీద కూర్చోబెట్టి. సౌలు గాడిదలు కాసుకునేవాడు, ఏముంది చెప్పండి? సౌలు దగ్గర సింహాసనం ఇచ్చాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సింహాసనాన్ని ఇచ్చేది దేవుడు. ఆయన కోరుకున్నటువంటి పరిపాలన చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇక్కడ చూడండి, యోబు గారి ప్రవర్తన చూడండి. తర్వాత ఏమంటున్నాడు? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? పేదలు ఇచ్చించిన దానిని నేను బిగపట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పోయిన ఎడలను, గుమ్మములో సహాయము దొరకుననుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని గూటు నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. చూసారా ఎంత గొప్ప విలువలు కలిగిన వాడు? చూసారా? ఒక న్యాయాధిపతి యోగు, ఒక న్యాయవంతుడైనటువంటి యోగు, ఒక అధికారంలో ఉన్నటువంటి యోగు ప్రజలకు ఎలా న్యాయం తీర్చడానికి ఉంటున్నాడు చూడండి. నన్ను నా తల్లి గర్భంలో పుట్టించిన వాడే వాళ్ళను కూడా పుట్టించాడు. అంటే నాతో వాళ్ళు సమానం, నేనెంతో వాళ్ళు అంతే. ఎంత వ్యక్తిని దేవుడు ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. ఎందుకంటే అతను కూడా నీలాంటి దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనిషి. చూడండి, ఒక అధికారి ఇలా ఆలోచన చేయాలి. నిజమైనటువంటి అధికారి ఎవరిని కూడా కించపరచకూడదు, ఎవరిని కూడా అవమానించకూడదు, ఎవరిని కూడా అణిచివేయకూడదు, ఎవరి స్వతంత్రాన్ని కూడా హరించకూడదు. ఎందుకంటే అతను కూడా నీలాంటి వ్యక్తి, అతను కూడా నీలాంటి మనిషే. నీకెంత హక్కు ఉందో ఈ భూమి మీద జీవించే హక్కు అతనికి కూడా ఉన్నది. నిన్ను పుట్టించిన వాడే ఆయనను పుట్టించినవాడు, నిన్ను పుట్టించిన వాడే ఎదుటి వాడిని కూడా పుట్టించినవాడు. ఒకే దేవుడు మనందరినీ పుట్టించాడు. మనందరి మూలం ఆదాములో ఉన్నది. ఆదాము గర్భం నుండి వచ్చిన వాళ్ళమే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ. ఆదాము ద్వారా ప్రతి మనిషిని దేవుడు సృజించాడు. యావత్తు భూమి మీద కాపురుకున్నట్టుగా ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఈరోజు ఏ ఖండానికి చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ భాషకు చెందినవాడైనా అందరూ ఒకే వ్యక్తి నుండి ఉద్భవించినవాడు. దేవుని సంకల్పంలో ఉన్నవారు. ఒకే దేవుడు మనల్ని పుట్టించాడు. కాబట్టి ప్రతి మనిషిని కూడా సమానంగా చూడాలి. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి మనుషులను విడగొట్టి దౌర్జన్యం చేసి పాలించకూడదు. చూడండి, ఇదే దేవుడు మనకి తెలియజేస్తాడు. ఏమంటున్నాడు? పేదలు ఇచ్చిన దాన్ని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైన తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల. ఈరోజు ఎంత స్వార్థం చూడండి. వాళ్ళు మాత్రం బాగుండాలి, వాళ్ళకి మాత్రం మిద్దెలు మేడలు ఉండాలి. పేదవాడికి నిలవడానికి చోటు కూడా ఈరోజు సమాజంలో లేదు.
అందుకే ఎంతో మంది రోడ్ల మీద పడుకుంటున్నారు. చేయగలిగిన స్తోమత నీకు లేదా, అధికారం లేదా, నీకంటే ఉంది, అయినా కూడా చేయడం లేదు. స్వార్థం చూడండి, స్వార్థం. అతను మాత్రం కడుపు నిండా భోజనం చేయాలి. ఎంతో మంది పసిపిల్లలు భోజనం లేక, ఆ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది, ఒక వ్యక్తి భోజనం లేక రోడ్లో ఉన్న మట్టిని తింటున్నాడు. మట్టి ఏం తింటున్నాడు? మట్టి తింటున్నాడు ఒకరోజు ఒక మనిషి, ఆహారం లేక. ఎందుకు? ఈ ప్రపంచంలో ఆహారం లేదా? ఉంది, కానీ అతనికి పెట్టేవాడు లేడు, ఆదరించేవాడు లేడు. చాలా మంది పసిపిల్లలు ఈ పెళ్లిళ్ళు, ఈ ఉత్సవాలు జరిగిన తర్వాత అన్నం ఎక్కువైపోయి ఆ ప్లేట్స్లో పారేస్తారు చూడండి, ఆ అన్నాన్ని వాళ్ళు సమకూర్చుకొని తింటున్నారు. చూడండి, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు నిజంగా మనకి స్వాతంత్రం వచ్చిందా లేకపోతే చచ్చిందా అని అనిపిస్తుంది. అవునా కదా? మనకి నిజంగా స్వాతంత్రం వచ్చిందా లేకపోతే చచ్చిందా? స్వతంత్రత ఉంటే ఎందుకు ఆకలితో మరణాలు, ఎందుకు రోడ్ల మీద పడుకుంటున్నారు, ఎందుకు ఈ హత్యలు చెప్పండి, ఎందుకు అత్యాచారాలు, ఎందుకు ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాలు, అరణ్యాల్లో మృగాల మధ్య కూడా జరగని నీచమైనటువంటి ప్రవర్తన మన మనుషుల్లో చూస్తున్నామంటే మనుషులు ఎలా ఉంటున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. చూస్తున్నవాడు ఆయన ఊరకనే ఉండేవాడు కాదు, ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పు తీర్చేవాడు. చూడండి, ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవడం నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను. ఒక పేదవాడిని మనం ఆదరిస్తే, అన్నం పెడితే, వస్త్రాలు ఇస్తే, అతనికి లేని సహాయాన్ని మనం చేస్తే అతను దాన్ని పొందుకున్న తర్వాత ఏమంటాడు తెలుసా? దేవుడు నిన్ను దీవించును గాక. అది నిజమైనటువంటి దీవెన, అది నిజమైనటువంటి దీవెన. చూడండి, ఆ దీవెన నీకు వర్తిస్తుంది, ఆ దీవెన నీకు కావాలి. అలాంటి దీవెన అవసరం లేదు. ఈరోజు ఉన్నవాడికే ఇవ్వడం, ఉన్నవాడికే పెట్టడం. వాడు నిన్ను దీవిస్తాడా? చెప్పండి, దీవిస్తాడా? నీకు నిజంగా దీవెన రాదు. చూడండి, మన కళ్ళ ముందు ఒక వ్యక్తి భోజనం లేక చనిపోకూడదు, వస్త్రము లేక చనిపోకూడదు, కొరతతో చనిపోకూడదు. అందుకే నువ్వు ఉన్నావు, అధికారిగా నువ్వు ఉన్నావు. సమానంగా నువ్వు అందరినీ ప్రేమించి అందరి కొరతలు నీవు తీర్చాలని దేవుడు నీకు ఆ స్థానం ఇచ్చాడు. నువ్వు అలా ప్రవర్తించకపోతే దేవుడు నిన్ను అడుగుతాడు ఒకరోజు. ఆయనకు నువ్వు సమాధానం చెప్పలేవు, నీ దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే నువ్వు స్వార్థప్రియుడిగా బ్రతుకుతున్నావు. చూడండి, ఇంకా ఏమన్నాడు తెలుసా? కిందికి 22వ వచనం చూడండి. నేను అలాగ చెయ్యలేదు, నేను అలాగ చెయ్యలేదు అంటే యోబు గారి ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? న్యాయమైనటువంటి ప్రవర్తన, యథార్థమైనటువంటి ప్రవర్తన. ఎవరి వాక్యాన్ని కూడా అలక్ష్యం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. తన దగ్గర పని చేస్తున్నవాడైనా సరే, పనివాడైనా సరే ఆ యొక్క వాద్యాన్ని నిర్లక్ష్యం చేయాలి, వెంటనే స్పందించాడు. వస్త్రయుడిగా కనబడితే వెంటనే వస్త్రాలు ఇచ్చాడు, భోజనం లేనివాడు కనబడితే వెంటనే భోజనం పెట్టాడు. కొరతలో ఒక వ్యక్తి కనిపించినప్పుడు వాళ్ళ కొరతలు తీర్చాడు. చూడండి, నేను అలాగ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. నా తల్లి గర్భమందు పుట్టిన నాడు నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. ఇదేలా చెప్పండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే యోబు ఎలా మార్గదర్శకుడు అయ్యాడు? ఇంకా భూమికి రాలేదు కదా. అంటే ఆయన స్వభావం అలాంటిది అని చెప్పడానికి, అతని స్వభావంలో మార్పు లేనిది అని చెప్పడానికి, నా తల్లి గర్భము నుండి పుట్టిన నాడు నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టేను. చూడండి, అంటే మనం ఏం నేర్చుకోవాలి? ఇలాంటి గుణము కలిగి మనము ఉండాలి. మనం చూస్తే యోబు గారి జీవితం ఎంతో విలువలతో కూడుకున్నదిగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి అంటే యోబు గారు కలిగినట్లుగా
మనకు జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంత గొప్పవాడైనటువంటి యోబు జీవితంలో చివరికి ఏం సంభవించింది? అతని విశ్వాసానికి శోధనలు ఎదురయ్యాయి. అతని విశ్వాసానికి ఏమి ఎదురయ్యాయి? శోధనలు. అలాంటి నీతిమంతుడైన గొప్పవాడైనటువంటి యోబుని సాతానుడు నాశనం చేయడానికి కోరుకున్నాడు. అతని జీవితాన్ని నాశనం చేయడానికి కోరుకున్నాడు. అతని విశ్వాసానికి సవాలు విసిరాడు దేవుడి దగ్గర. ఏమన్నాడు తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి, నీవు యోబుకు సమస్తాన్ని ఇచ్చావు కాబట్టి అతడు యథార్థవర్తనుడిగా ఉన్నాడు. ఒకసారి అతనికి కలిగినవన్నీ తీసివేయి. అతని యథార్థత ఏమిటో, అతని విశ్వాసం ఏమిటో నీకు తెలుస్తుంది అని దేవుడితో సవాల్ చేశాడు. ఈరోజు మనకు అర్థం కావాలి, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయో మనకు తెలియాలి. ఎందుకు సంభవిస్తున్నాయి? మన విశ్వాసానికి పరీక్ష. మన విశ్వాసానికి పరీక్ష. ఒక బంగారము శుద్ధపరచబడాలంటే అది అగ్ని పరీక్షకు లోనవ్వాలి. అలాగే మన విశ్వాసము నిలవాలంటే, మన విశ్వాసం స్థిరమైనది, బలమైనదని మనం రుజువుపరచాలంటే అది కూడా పరీక్షకు నిలవాలి. ఏంటా పరీక్షలు? ఏంటా పరీక్షలు అంటే శోధనలు. శోధనలకు నిలవాలట నీ విశ్వాసం. శోధనలకు నిలవాలి విశ్వాసం. శోధించేవాడు ఎవరు? అపవాది శోధించేవాడు. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు, నీకు నష్టాన్ని కలుగజేస్తాడు, నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు, నీ జీవితాన్ని దెబ్బ కొడతాడు. యోబు గారిని కూడా భయంకరమైనటువంటి దెబ్బ కొట్టాడు. భయంకరమైనటువంటి దెబ్బ. అతనికి 3 కుమార్తెలు, 7 కుమారులు. 7 కుమారులు, 3 కుమార్తెలు. బహు ఆస్తిపరుడు, పనివారు, పనికత్తెలు కలిగిన వాడు. అపవాది సైతాన్ దేవుడి దగ్గర కోరుకున్నాడు. యోబు యథార్థవంతుడే, నీతిమంతుడే, న్యాయమైన వాడే. ఎందుకో తెలుసా? నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి. ఇచ్చినవన్నీ ఒకసారి తీసేయి, అప్పుడు అతని యథార్థత నీవు చూస్తావు అని దేవుడితో సవాలు చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? పర్మిషన్ ఇవ్వకపోతే దేవుడు ఓడిపోయినట్టే కదా. ఆలోచన చేయండి. దేవుడు ఆయన ఓడిపోయేవాడు కాదు. ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? యోబు జీవితంలో నష్టం జరగడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చాడంటే, యోబులో ఉన్నది నిజమైన విశ్వాసం అని లోకానికి తెలియజేయడానికి, మరి ముఖ్యంగా సాతాను నోరు మూయించడానికి. గుర్తుపెట్టుకోండి, సాతాను ఓడించడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకంటే యోబు ఎలాంటి వాడో దేవుడికి ముందే తెలుసు. అవునా కదా? యోబు ఎలాంటి వాడో ముందే తెలుసు. అందుకే ఆయన పర్మిషన్ ఇచ్చాడు. వచ్చినటువంటి అపవాది ఏం చేశాడు? యోబును నష్టంలో ముంచేశాడు. సమస్తాన్ని తీసేశాడు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అందరూ పోయారు, ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇప్పుడు యోబు గారి దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? అన్నీ పోయాయి. యోబు గారిలో ఉన్నది ఏంటో తెలుసా? యథార్థత. అన్నీ పోయాయి. ఆస్తి పోయింది, పని వాళ్ళు పోయారు, కడుపును పుట్టిన బిడ్డలు ఒకే రోజు చనిపోయారు. 10 మంది పిల్లలు, ఒకరు కాదు, 2 కాదు, 10 మంది. ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, పిల్లలు పోయారు, కడుపును పుట్టిన పిల్లలు చనిపోయారు, ఒంటరిగా మిగిలాడు. అతని దగ్గర ఉన్నది యథార్థత, విశ్వాసం. ఆ యథార్థతను కూడా పాడు చేయడానికి భార్య వచ్చింది. ఎవరు వచ్చారు? భార్య వచ్చి, నీవు నీ యథార్థతను వదలవా అంటారు. ఏమంటుంది? యోబు గారి దగ్గర ఉన్నది అదే యథార్థత, న్యాయము. ఆ యథార్థత వదలవా? దేవుణ్ణి దూషించి చనిపో. ఏమంటుంది?
దేవుణ్ణి దూషించు, నీ యథార్థతను విడిచిపెట్టు. దేవుణ్ణి దూషించి చనిపో. ఇంకా నువ్వు ఎందుకు బతుకున్నావు? నీ యథార్థత వల్లే ఇంత జరిగింది చెప్పినప్పుడు యోబు ఏమన్నాడు? ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడు. దేవుడి వలన మేలే మనం అనుభవించాలా, కీడును అనుభవింప తగదా అంటే గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాస జీవితంలో పరీక్షగా కొన్ని సందర్భాల్లో మనకి కీడు కూడా దేవుడు అనుమతిస్తాడు. ఈరోజు క్రైస్తవులకు అక్కడక్కడ శోధనలు, సమస్యలు, గడ్డు పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయో తెలుసా? అపవాది కోరుకుంటాడు. వారి విశ్వాసము నిజమని నిరూపించడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. మణిపూర్లో ఉన్న క్రైస్తవులకు కానీ, అక్కడక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, మరణాలు, హింసలు మనం చూస్తే దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వెలికి తీయడానికి, నీలో ఉన్నటువంటి యథార్థతను, నిజమైనటువంటి భక్తిని, అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని వెలికి తీయడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. చూడండి, ఈరోజు కూడా క్రైస్తవులను ఎంత హింస పెట్టినా కూడా వాళ్ళు దేవుడిని విడిచిపెట్టరు. ఎందుకంటే వారికి ఉన్నది నిజమైన విశ్వాసం. ఈ లోకం కొరకు కాదు దేవుడిని నమ్ముకున్నది. వారికి దేవుడు అంటే ఇష్టం, దేవుడంటే ప్రేమ. వారికి దేవుడు ఒక బహుమానాన్ని సిద్ధం చేశాడు. అది నిత్య మహిమ, నిత్యత్వం. అది కావాలి వారికి. అందుకే ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. కాబట్టి యోబు గారు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుతున్నావు. దేవుడి వలన మేలే కాదు కీడు కూడా మనము అనుభవించాలి. అవసరాన్ని బట్టి కీడు కూడా మనం అనుభవించాలి. అవసరాన్ని బట్టి, అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కీడును కూడా మన మీద అనుమతిస్తాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. అంటే దేవుడు అనుమతి ఉందనే కదా దాని అర్థం. సాతానుడు కోరుకున్నాడు, దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుడు చేయించలేదు. గుర్తుపెట్టుకోండి, చాలా తేడా ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మనం అపార్థం చేసుకుంటే మనకి దేవుడు అన్యాయస్తుడిగా అనిపిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అపవాది అన్యాయస్తుడు, అపవాది శోధకుడు. దేవుడు మనల్ని గెలిపించడానికి మనకు అనుమతిస్తున్నాడు. మన మీదకి పరిస్థితులను అనుమతిస్తున్నాడు. దానివలన మన విశ్వాసము పరీక్షకు నిలబడుతుంది. మన భక్తి జీవితము నిజంగా నిలబడుతుంది. తద్వారా దేవుడు మనకి నిత్యత్వాన్ని ఇస్తాడు. అనేకులకు మాదిరి మన విశ్వాస జీవితం. అనేకులకు మాదిరి మన విశ్వాస జీవితం. కాబట్టి ఒక నిజమైనటువంటి భక్తునికి, యోబుకి సంభవించినట్లుగా మన జీవితాల్లో కూడా సంభవిస్తాయి. శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. ఎవరి ద్వారా? అపవాది ద్వారా. అపవాది ఈ లోకంలో ఉన్నటువంటి లోకాధికారులను తన హస్తంలో పెట్టుకొని ప్రేరేపించి తన పిల్లలకు కీడును కలుగజేస్తాడు. కీడును కలుగజేస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు మనకు ముందుగానే తెలియజేశాడు. అవి జరుగుతున్నప్పుడు మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, బలపడాలి. మనం ఎప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేసేవారుగా. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది పేతురు గారు జైల్లో ఉన్నప్పుడు. మనం కూడా మన మీద ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం నిత్యము ప్రార్థన చేసేవారుగా, శ్రమంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు మనం సహాయం చేసేవారుగా ఉంటాం. కాబట్టి ఇలాంటి వాటికి మనం భయపడకూడదు, మనం జడేయకూడదు, మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు ముందుగానే తెలియజేశాడు. దేవుడు మనకు తోడుంటాడు. ఆయన వాటిని ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసా? తర్వాత పరిస్థితులను మార్చబోతున్నాడు. అన్ని పరిస్థితులను మార్చేస్తాడు. ఎక్కడైతే క్రైస్తవులు ఉండకూడదని అనుకుంటారో అక్కడే క్రైస్తవులు ఎక్కువ అవుతారు. ఇది ప్రపంచ చరిత్ర మనకు తెలియజేస్తున్నటువంటి పచ్చి నిజం. ఇది దేవుడు తన భక్తులు
మరణము ఆయన దృష్టికి ఎంతో శ్రేష్టమైనది. ఆయన భక్తుల మరణం తర్వాత పరిస్థితులనే మార్చబోతున్నాడు, పూర్తిగా మార్చేస్తాడు. స్టెఫను రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత ఏం జరిగింది? సంఘము దినము అభివృద్ధి చెందింది. తర్వాత 8వ అధ్యాయం అపోస్తల కార్యాలలో సంఘానికి గొప్ప హింస కలిగింది. ఆ హింస వల్ల ఏం జరిగింది? క్రైస్తవ్యం నాశనం అయిందా? కాదు, క్రైస్తవ్యం దినము అభివృద్ధి చెందింది. దినము అభివృద్ధి చెందింది. ఇందిరాగాంధీ గారు ఏమన్నారు తెలుసా క్రైస్తవుల గురించి? ఈ దేశంలో ఉన్న క్రైస్తవుల జోలికి పోవద్దు, వాళ్ళు నల్లులు లాంటి వాళ్ళు అని చెప్పి. ఒక నల్లిని మనం చంపామనుకోండి, అదే స్థలంలో కొన్ని వందల నల్లులు పుట్టుకొస్తాయి. చూసారా? క్రైస్తవులకు ఎక్కడ హింస జరుగుతుందో, క్రైస్తవులను ఎక్కడ చంపుతారో అక్కడే క్రైస్తవ్యం అభివృద్ధి చెందుతుంది. ఫరో ఇశ్రాయేలుని అణిచే కొద్దీ, హింసించే కొద్దీ దినము ఇశ్రాయేలు పెరిగిపోయారు. వాళ్ళని చూసి ఫరోనే భయపడ్డాడు. రేపు ఎవరైనా మన మీదకి యుద్ధానికి వస్తే ఈ ఇశ్రాయేలు ఎక్కువ జనం ఉన్నారు, వీరు కూడా వాళ్ళతో చేయగలిపి మన మీదకి వస్తారు, మన యుద్ధ నుండి, మన బానిసత్వం నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు మనల్ని ఓడించి అని భయపడ్డాడు ఫరో. వాళ్ళని హింసించే కొద్దీ వాళ్ళు ప్రబలారు. క్రైస్తవ్యం కూడా అదే. ఇది ఆత్మీయ ఇశ్రాయేలు, అది భౌతికమైన ఇశ్రాయేల్ అయితే ఈరోజు క్రైస్తవ్యం ఆత్మీయ ఇశ్రాయేల్. ఈ ఆత్మీయ ఇశ్రాయేల్ని అణిచే కొద్దీ వాళ్ళు ఇంకా ప్రబలుతూ ఉంటారు, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటారు. ఈరోజు భవిష్యత్తులో మనం చూస్తాం దేవుడు మార్చబోయే సంగతులను. ఒక మరణాన్ని అంత కేవలంగా తీసుకునేవాడు కాదు దేవుడు. ఒక నీతిమంతుడు చనిపోయాడంటే దాన్ని పట్టించుకుంటాడని మనము గుర్తుపెట్టుకోవాలి. స్టెఫను రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు? నిలిచి ఉన్నాడు. వాస్తవంగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మిగతా సందర్భాల్లో మనం చూస్తే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అయితే స్టెఫను మరణించిన నాటికి ప్రభు తండ్రి కుడిపార్శ్వమున లేచి ఉన్నాడట. అంటే లేచాడు. తన భక్తుల మరణము ప్రభువుని లేపుతుంది. ప్రభు కలుగు చేసుకుంటాడు, పట్టించుకుంటాడు. ఆయన చూస్తూ ఊరుకుండేవాడు. ఆయన చర్య తీసుకుంటాడు. ఈ లోకాధికారులు చర్యలు తీసుకోకపోయినా, పట్టించుకోకపోయినా, నిర్లక్ష్యం చేసిన దేవుడు నిర్లక్ష్యం వహించేవాడు కాదు. ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయంలో పరిస్థితులన్నీ కూడా ఆయన మారుస్తాడు. కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడిని పంపాడు ఈ లోకానికి. ఎప్పుడంటే అప్పుడు పంపలేదు. ఆయన అనుకున్న టైంలో తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపాడు. అది రైట్ టైం. దేవుడు ఏది చేసినా కూడా రైట్ టైంలో చేస్తాడు, సరైన టైంలో చేస్తాడు. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కొట్టే దెబ్బ నువ్వు తిరిగి లేవలేవు. అందుకే ఆయన చేతిలో పడకుండా మనుషులు జాగ్రత్త పడాలి. ఆయన పైన ఉన్నాడు, నీవు కింద ఉన్నావు. నీ మాట బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి. ఇది అందరికీ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. ఈరోజు అధికారం నా చేతిలో ఉందని నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను అంటే ఆ అధికారాన్ని ఇచ్చిన వాడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఆయన అనుకుంటే నిన్ను ఆ సింహాసనంలో లేకుండా చేస్తాడు. కాబట్టి విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సింది, మన విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. అపవాది ద్వారా శోధనలు వస్తాయి. అయితే దేవుని సహాయం ద్వారా వీటన్నింటినీ